హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి బ్యూటీ టిప్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ బ్యూటీ టిప్స్ అయితే కన్నా ఎక్కువ మందికి డార్క్ సర్కిల్స్ అనేది ఉంటుంది. ఆ డార్క్ సర్కిల్స్ ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే కన్నా. సో లేట్ చేయకుండా ఈ బ్యూటీ టిప్స్ ఏందో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. ఫ్రెండ్స్, మిస్ కాకుండా మన వీడియోస్ అయితే కానీ ఎక్కువ మంది చూసారు, ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫస్ట్ అయితే కన్నా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ మాదిరిగా చిన్న బౌల్ అయితే కన్నా మిక్సింగ్ బౌల్. ఇందులో వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కస్తూరి పసుపు అండి. సో కస్తూరి పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/4 టీ స్పూన్ అంతా, 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే తీసుకోండి, ఏం కాదు, కొంచెమే కదా. సో మీకు ఎక్కువ ఈ సైడ్ అంతా కూడా ఎక్కువ బ్లాక్ కలర్ లో ఉంటే కన్నా ఒక 1/2 స్పూన్ కానీ లేదంటే 1 స్పూన్ కానీ వేసుకోండి. సో నేనైతే 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో వచ్చేసి కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలా. సో పుల్లటి పెరుగైనా పర్వాలేదు, లేదంటే మామూలు పెరుగైనా మీరు ఫ్రెష్గా తెచ్చుకుని వేసుకోవచ్చు. నేను కొంచెం పుల్లటి పెరుగు అనేది వేసుకుంటా ఉన్నాను. సో 1 స్పూన్ వేసుకోవాలా పెరుగు అయితే కన్నా. చూడండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పెరుగు అయితే కన్నా. సో పెరుగు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలా. సో నిమ్మరసం అనేది చిన్న పీసు. సో ఆ నిమ్మరసం అనేది వేసేసుకోవాలా. మీడియం సైజు నిమ్మకాయ తీసుకుంటే కన్నా ఈ మాదిరిగా చిన్న ఉప్పు వేసుకోండి. పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుంటే కన్నా ఒక 1/4 భాగం అనేది వేసుకొని ఆ రసం అనేది పిండుకోండి. సో ఇదంతా వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా కొంచెం గట్టిగా ఉండాలండి. డార్క్ సర్కిల్స్ అనేది ఈజీగా రిమూవ్ చేసేస్తుంది ఈ మాదిరిగా తయారు చేసుకొని అప్లై చేసినారంటే కన్నా. సో ఇది వారానికి 2 సార్లు కానీ లేదంటే 3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా టైం ఉన్నదంటే కన్నా డైలీ కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి మామూలుగా నిద్ర తక్కువైనప్పుడు కూడా కళ్ళంతా కూడా బ్లాక్ కలర్లో అయిపోతుంది. సో అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసే. సో ఈ రెమెడీ అయితే చూడండి, ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలా, పతలాగా ఉండకూడదు. సో ఈ మాదిరి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కన్నా మనకి కంటి కింద నలుపు ఉంది కాబట్టి అక్కడ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడైతే సో ఒకసారి ఫేస్ అంతా కూడా బాగా క్లీన్గా కడిగేసుకొని నెమ్ము లేకుండా తుడిసేసుకొని అప్పుడు అప్లై చేసుకోవాలా. సో నేనైతే ముందే వాష్ చేసేసుకొని వచ్చినాను ఫేస్ అంతా కూడా. సో మనకి ఇక్కడ కంటి కింద నలుపు ఉంటుంది కాబట్టి అదంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలా. చాలా మందికి ఈ మధ్యకాలంలో నలుపు అనేది వచ్చదండి. సో ఈ రెమెడీ కన్నా ట్రై చేసినారంటే కన్నా మీకు నలుపు అనేది ఉండదండి, అసలు రాదు. వారానికి 2 సార్లు 3 సార్లు చేసుకున్నారంటే నలుపు అనేది అసలు రాదు. ఇట్లా పై భాగంలో కూడా నలుపు ఉంటుంది కదా, అది కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది ఇక్కడ కొంచెం అప్లై చేసుకుంటే. ఈ మాదిరిగా అప్లై చేసి కొంచెం ఈ మాదిరిగా మసాజ్ చేసేట్టు చేయాలా. చూడండి, ఈ మాదిరిగా అంతా కూడా అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసినట్టు చేయాలా. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఒక 2 మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు డ్రై చేసేసుకోవాలా. ఇక్కడ చూడండి 10 మినిట్స్ తర్వాత కొంచెం అయితే డ్రై అయింది కదా. సో ఇప్పుడైతే కన్నా నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. ఎలా ఉండేది కూడా మీకు తెలిసింది. వాష్ చేసేసుకొని వచ్చినాను. చూడండి, నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని వచ్చేసినాను. చూడండి, ఇక్కడ ఈ భాగంలోనే ఎక్కువ నలుపు అనేది ఉంటుంది, అలాగే కొంచెం వాపు అనేది ఉంటుంది కంటి కింద అయితే కన్నా. సో ఆ వాపు ఉన్నా లేదంటే ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సో ఈ మాదిరిగా ఇంట్లో ఉండే రెమెడీస్ తోనే మనం కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేది ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు.
మనం పార్లర్కి పోవాలన్న అవసరం కూడా ఉండదండి. పార్లర్కి పోయినా కూడా ఫేషియల్ చేయించుకొని వచ్చినా కూడా ఫేస్ అంతా కూడా వైట్గా ఉంటుంది. అలాగే ఈ భాగంలో అయితే కనుక కంటి కింద నలుపు అనేది అలాగే ఉంటుంది చాలా మందికి అయితే కనుక. సో ఈ మాదిరిగా ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి కానీ లేదంటే 2-3 సార్లు కానీ ట్రై చేసినారంటే మీకు మంచి రిజల్ట్ అనేది. రెమెడీస్ అనేది ఒక్కసారి ట్రై చేస్తే పోదండి, వారానికి 2-3 సార్లన్నా ట్రై చేయొచ్చని కంటి కింద నలుపు అనేది ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి పోలేదు అనుకుంటే అది అవ్వదు. సో 2-3 సార్లన్నా ట్రై చేయొచ్చని. ఒక్కసారి మనం రెమెడీస్ అనేది యూజ్ చేసి మళ్ళీ దాన్ని నిలిపేసినామంటే ఎక్కువ ప్రయోజనం ఉండదు కాబట్టి సో ఒక్క 2-3 సార్లన్నా ట్రై చేయొచ్చని దాని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. మీ ఇంట్లో ఏమున్నా కూడా హనీ కానీ లేదంటే పెరుగు కానీ లేదంటే పుల్లటి మజ్జిగ కానీ పాలు కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ లేదంటే బాదం ఆయిల్ ఇంటలో ఏది ఒక్కటి ఉన్నా కూడా ఇది మనం వాష్ చేసుకొని వచ్చని ఇక్కడ ఈ భాగంలో అనేది అప్లై చేసుకోవాలా. నా దగ్గర ఏంటంటే క్యారెట్ ఆయిల్ ఉంది కాబట్టి నేను క్యారెట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటా ఉన్నాను. క్యారెట్ ఆయిల్ అయితే కనుక నేను ఇంట్లోనే తయారు చేసినానండి. సో ఇప్పుడైతే క్యారెట్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాము. కొంచెం క్యారెట్ ఆయిల్ అనేది తీసుకొని ఈ మాదిరిగా కంటి కింద బాగా మసాజ్ చేసినట్టు బాగా ఈ మాదిరిగా అంతా కూడా అప్లై చేసుకొని సరిపోతుంది. మనము ఈ రెమెడీ అనేది ట్రై చేసినప్పుడు వాష్ చేసుకొని వచ్చి ఈ మాదిరి క్యారెట్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ పెరుగు కానీ మీ ఇంట్లో ఏది ఉన్నా అది ట్రై చేయండి. ఏది లేదన్నా కూడా హనీ ఉంటుంది కదా, హనీ లేదన్నా కూడా కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది, అదైనా అప్లై చేసుకోండి. ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళైతే కన్నా ఆయిల్ మాత్రం అప్లై చేయొద్దు. నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళు ట్రై చేయొచ్చు కన్నా వాళ్ళైతే కన్నా మామూలుగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. డ్రై స్కిన్ ఉండే వాళ్ళు మాత్రం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలా. ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళు కన్నా ఈ మాదిరి కంటి కింద నలుపుండి ఈ నేను చెప్పిన టిప్స్ అనేది ట్రై చేసినారంటే కన్నా మజ్జిగ కానీ లేదంటే పాలు కానీ లేదంటే హనీ కానీ ట్రై చేయండి. ఎందుకంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఆయిల్ అప్లై చేయొచ్చు కన్నా మళ్ళీ ఆయిలీగా అయిపోతుంది. సో అందుకని ఆయిల్ మాత్రం అప్లై చేయకూడదు. అర్థమైంది అనుకుంటానా. బాగా ఈ మాదిరిగా మసాజ్ చేసినట్టు ఒక 2 మినిట్స్ ఈ మాదిరిగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి 10 నిమిషాల తర్వాత అయితే కనుక ఈ మాదిరిగా తుడిచేయాల. మెత్తని క్లాత్ తీసుకొని తుడిచేయాలండి. సో రఫ్గా ఉండేది మాత్రం యూజ్ చేయకూడదు, మెత్తని తీసుకొని తుడిచాల. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, సూపర్గా వచ్చింది. ఈ మాదిరిగా అంతా తుడిచేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. ఒక్కసారి ఈ మాదిరిగా ట్రై చేసిన దానికి ఇంత బాగా వచ్చిందంటే సో మనం డైలీ లేదంటే వారానికి 3 సార్లు కానీ ట్రై చేసే కానీ ఈ రెమెడీ సూపర్గా వచ్చేదండి. కంటి కింద నలుపు అనేది ఉండదు, ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. కాంతివంగా సూపర్గా ఉంటాయి. సో ఎక్కువ మంది బయటికి వెళ్ళాలన్నా కూడా కంటి కింద నలుపుతోనే ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. ఈ రెమెడీస్ అనేది ట్రై చేయండి, ఈజీగా పోతుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను. ఇంకెందుకు లేట్ చేయటం, మీరు కూడా తప్పకుండా ఈ రెమెడీస్ అనేది ట్రై చేసేసి ఎలా వచ్చినా కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ కంటి కింద నలుపు అనేది ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. కళ్ళు అన్నీ కూడా బాగా మంచిగా కాంతివంగా సూపర్ ఉంటాయండి. సో ఈ భాగము 2 కూడా సేమ్గానే ఉంటాయి. సో ఈ రెమెడీ అనేది తప్పకుండా ట్రై చేయండి. మీరు అందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా. అలాగే మీరందరూ కూడా మన వీడియోస్ చూడటానికని ఎవ్వరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంకొక మంచి బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. బాయ్.